ఆయన వయస్సు సెంచరీకి చెరువులో ఉంది. విశ్రాంతి తీసుకునే వయసులో ఆయన యువకులతో ఎన్నికల పోటీకి సై అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక ఇదే గ్రామంలో కాంగ్రెస్ నుంచి ఒకరు బరిలో నిలవగా మరొకరు కాంగ్రెస్ రెబల్గా బరిలో ఉన్నారు. ముందు నుంచే తమది సామాజిక దృక్పథం ఉన్న కుటుంబమని, ప్రజాసేవ చేయాలనే తపనతో అందరి ఆదరాభిమానాలతో గ్రామ అభివృద్ధి కోసం పోటీలు నిలిచినట్లు చెప్తున్న గుంటకండ్ల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సర్పంచ్ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నాగారానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో గుంట్లకంద రామచంద్రారెడ్డి సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన వయసు మాత్రం 95 సంవత్సరాలు. ఈయన స్వయంగా మాజీ మంత్రి, ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి ఈ తండ్రి కావడం ఇక్కడ విశేషం. మొత్తానికి ఇక్కడ ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద వయసులో మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లో బరిలో ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు సర్పంచ్గా ఎందుకు బరిలో ఉండాలని భావిస్తున్నటువంటి పరిస్థితి? నాగార గ్రామంలో నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. మేము 4 అన్నదమ్ములము. మా అన్నగారి నేపథ్యము కమ్యూనిస్ట్ పార్టీ ఆది ఉద్యమం నుంచి నాయకత్వం వహించి పేదల తరఫున పనిచేసిండు. ఆయన తదుపరి నేను అదే స్ఫూర్తితోని నాగార గ్రామంలో జనానికి సేవ చేయాలనే తత్వం మొదటి నుంచి మాకు ఉన్నది. ఇవన్నీ కూడా ప్రేరణ. ఏ లోటు ఉన్నది, చదువుకునే లోటుతోని పాఠశాల అయింది. ఊళ్ళే ఆయిల్ ఇంజన్లు వీటితో పూడ్చేటందుకు కరెంటు తెచ్చిన, తాగేటందుకు నీళ్లకు చేసిన, ఈ అన్ని సేవలు చేస్తూ పోయినా కానీ నేను ఎప్పుడు నాకు పదవి కావాలని నేను కోరుకోలేదు. ఇప్పుడు ఈ ఏజ్లో 95 ఏళ్ళ ఈడు వచ్చినాక నాకు ఒకటే, గ్రామంలో కొన్ని వసతులు తక్కువ ఉన్నాయి, అవి పూర్తి చేయాలి నా జీవితంలో అనే కోరిక నాకు ఉన్నది. జనాలు కూడా అయ్యా పెద్ద మనుషులు, యువకులు మా కొడుకులు ఉండాలని, నా రిటైర్ అయిన కొడుకులు ఉండాలని కోరుకున్నారు. అయితే పెద్ద మనసు చేసుకొని మీరు ఊరికి ఇంతకాలం నుంచి సేవ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీకు ఈ ఓటేసి మీ రుణం తీర్చుకుంటామనే దాంతోనే మా బాబు వాళ్ళని అభిప్రాయాలు కోరితే నన్ను ఉండమన్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా శేష జీవితం ఇంకో 5 ఏళ్ళు పెంచినట్టు ఉంటుంది అనే స్ఫూర్తితోని కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏ కార్యాలు చేసుకున్నా వాళ్ళకు ఒకటి లోటు ఉన్నది. ఒక ఫంక్షన్ హాల్ కావాలి, నా బంగ్లాలు ఊలగొట్టి అక్కడ ఓన్లీ నిర్మాణం చేయించి ఇవ్వాలి నా భార్య పేరు మీద. నా భార్య పేరు మీద ఒకటి రైతు వేదిక 1 కోటి రూపాయలు పెట్టి అక్కడ కట్టించడం రాతితోని. అది ఇది ఒకటి, లైబ్రరీ ఒకటి, స్కూలు బిల్డింగు సరిపోవటంలే. నా పిల్లలు కూడా ఇక్కడనే అప్గ్రేడ్ చేస్తూ పోతుంటే 3వ తరగతి నుంచి 4, 5, 6, 7 ఎస్ఎస్సి వరకు ఇక్కడనే అప్గ్రేడేషన్లు చేసుకుంటూ నా పిల్లల్ని ఇక్కడనే చదివించిన. ఇవన్నీ పూర్తయినాయి. ఈ లోటుపాట్లు మిగిలిపోయినాయి. ఇవి డ్రైనేజ్ ఒకటి ఉంది నేను కట్టించిన కాలనీలో. ఇది ఉసుక బాగ్ అనేది ఇది శివాలయం నుంచి ఊరు పెట్టిపోయేది. ఇది ఇబ్బందులు ఉన్నాయి. దీనికి మంత్రి గారు, నా కొడుకు జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే అయినా, అక్కడ మంత్రి అయినా, ఇక్కడ నాగారం గ్రామానికి కావాల్సిన సేవలు అందించాలి బాబు అంటే 5 కోట్లు పెట్టి పెద్ద కాలువ 5 ఫీట్ల ఎలుపు 5 ఫీట్ల ఎత్తుతోని కాలువ తీయించుంది. ఇది సూర్యాపేటలో కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లకు నీళ్లు పోకుండా క్షేమంగా ఉన్నారు. ఇది కాకుండా బీసీ కాలనీ కట్టించిన ఇంకా డ్రైనేజీ చక్కగా లేదు. ఏసీ మాలవాడను కూడా ఉన్నది. ఈ నిర్మాణాలు నేను పూర్తి చేసి పోయేటందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు నా ఆయుష్ పెంచిననే అనుకుంటున్నా. ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకు సేవ చేసాడు. నా మీద ఎవరు డిపెండెన్స్ లేరు, ఆధారపడ్డోళ్ళు లేరు. నా కోరిక మేరకు, వాళ్ళ కోరిక మేరకు నేను ఉద్రిక్తున్నై నిలబడటం జరుగుతున్నది. ఇది నా అభిలాష. ముందు నుంచి కూడా ఈ గ్రామానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ వచ్చాను. ఇక చివరి చరమాంకంలో ఈ గ్రామానికి మిగిలిపోయినటువంటి కొన్ని సౌకర్యాలను తన హయాంలో పూర్తి చేయాలి, గ్రామస్తులందరూ కూడా తనను సర్పంచ్గా నిలబడాలని కోరిక మీదటనే తాను సర్పంచ్గా పోటీ చేస్తున్నా అని చెప్పేసి కూడా రామచంద్రారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్సన్ జనార్దన్ కలిసి రాము మహా న్యూస్ నాగారం నుంచి.
చెప్పాలంటే